హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మనము అన్నంలోకి గోంగూర పప్పు బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకుంటారో తెలుసుకుందాము. దానికోసం మనము కావాల్సిన పదార్థాలని చూసేద్దామా. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, 2 టమాటాలు, గుప్పెడు గోంగూరను తీసుకోండి. నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి. ఈలోపు కుక్కర్లో కొంచెం కందిపప్పు తీసుకొని ఈ కట్ చేసినవన్నీ కూడా దాంట్లో వేయాలండి. తర్వాత దాంట్లోనే 2 టీ స్పూన్స్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, దానికి సరిపడా నీళ్ళు వేయాలండి. 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వాటిపైన గోంగూర వేయాలండి. ఇక్కడ మనం పక్కనే రైస్ కూడా పెట్టేసుకుంటున్నాము. ఒక పక్కన పప్పు, ఒక పక్కన రైస్ చేస్తున్నాం అన్నమాట. మనకి టైం కలిసి వస్తుంది. ఈలోపు ఒక బంగాళదుంపని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు మన పప్పు 5 విజిల్స్ వచ్చాక ఆపాలండి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో ఎనుపుకోవాలండి పప్పుని. చూడండి, బాగా మనము ఎనిపేసాము పప్పుని. ఈలోపు తాలింపుకి రెడీ చేసుకుందాము. ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు సామాన్లన్నీ దాంట్లో వేసేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక 2 వెల్లుల్లిపాయలు, ఒక ఎండుమిర్చి కూడా వేసి తాలింపు బాగా వేగిన తర్వాత పప్పులో వేయాలండి. తర్వాత మనం బంగాళదుంప ఫ్రై చేయడానికి అదే గిన్నెలో మళ్ళీ తాలింపు కూడా మనం స్టార్ట్ చేయాలండి. స్టార్ట్ చేసి మనం కట్ చేసిన ముక్కలను దాంట్లో వేసుకోవాలండి. ఈలోపు పక్కన పప్పు ఉడుకుతుంది కదా, అది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అడుగు మాడకూడదు, పప్పు కలిపుతూ ఉండాలండి. తర్వాత ఇక్కడ ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చి మనము కలిపుకోవాలండి. ఎవ్రీ 2 to 3 మినిట్స్కి కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఇవి అతుక్కుపోతాయి గిన్నెకి. మనకి మళ్ళీ తర్వాత అవుట్పుట్ సరిగా రాదు. ఇలా చూడండి, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మీరు లాస్ట్లో ఉప్పు యాడ్ చేసుకోవచ్చండి. బంగాళదుంపలు ఫ్రై చేస్తున్నప్పుడు పొయ్యి దగ్గరే ఉండి ఫ్రై చేయాలండి. మనము వేరే పని కూడా చేస్తూ దీన్ని మేనేజ్ చేద్దామని అంటే అవి ఖచ్చితంగా మాడిపోతాయండి. మళ్ళీ మనకు ఆయిల్ అన్నీ వేస్ట్ అవుతుంది. సో దగ్గర ఉండి జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుందండి. ఇక్కడ చూడండి, బాగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చాయి మనకి. ఫ్రై కూడా మంచిగా అయ్యాయి. ఇప్పుడు ఆపేద్దాం. ఇంకా చూడండి, గుమగుమలాడే గోంగూర పప్పులోకి అన్నం బంగాళదుంప ఫ్రై